ప్రీ వెడ్డింగ్ షో. మామ ఈ సినిమా చూసాకైతే నాకు ఒకటే మామ నవ్వైతే అస్సలు ఆగలేదు. ఎందుకంటే సినిమా అంత కామెడీగా తీశారు. చాలా రియలిస్టిక్‌గా ఉంటది. సినిమా ఎక్కడ మనకి షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించదు. సినిమాలాగా అనిపిస్తది. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. అంతకుముందు మన ఛానల్ ఏమన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సినిమా స్టోరీ విషయానికొస్తే స్టార్టింగ్ అయితే హీరో కెమెరా షాప్ పెట్టుకొని నడుపుతూ ఉంటాడు 1995లోనే. హీరోయిన్ అయితే ఎదురుగుంటా ఉన్న సచివాలయంలో పనిచేస్తూ ఉంటది. హీరో అయితే షో దొబ్బుతా ఉంటాడు హీరోయిన్ చూసి. హీరోయిన్ ఏమో ఏం తెలియనట్టు ఎళ్లి జిరాక్స్‌లు తీయించుకుంటూ ఉంటది హీరో దగ్గర. హీరోకి ఇయన్నీ తెలిసి వీళ్ళిద్దరూ లవ్‌లో పడ్డారని చెప్పేసి, అలాగే ఒకే సడెన్‌గానే ఒకళ్ళు ప్రీ వెడ్డింగ్ షో కావాలని చెప్పేసి వస్తారు. అప్పుడు హీరో తప్పకుండా అండి మీకు నచ్చిందే తీద్దాం. ఏదన్నా పర్లేదు మనకి ప్రీ వెడ్డింగ్ ఇప్పుడు చాలా ట్రెండ్ కదా అని చెప్తాడు. అలాగైతే కొంచెం మెయిన్‌గా కామెడీగా ఉంటది. కొంచెం మధ్య మధ్యన అక్కడక్కడ కామెడీగా ఉంటది. అప్పుడే ప్రీ వెడ్డింగ్ షో మొత్తం పూర్తి చేసుకున్నాక అమౌంట్ తీసుకుంటాడు హీరో. పెళ్ళికొడుకేమో చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రీ వెడ్డింగ్ షో కంప్లీట్ అయిపోయింది కదా! రేపనగా వచ్చేస్తది. చాలా బావుంటదనుకుంటా వీడియో అని చూస్తూ ఉంటాడు. ఇంతకీ చూస్తే ప్రీ వెడ్డింగ్ షో తీసినప్పుడు కెమెరామాన్ పక్కన ఉండే కుర్రోడు అసిస్టెంట్ ఆడు చిప్ పడిచేస్తాడనమాట మెమరీ కార్డ్ అనేది. ఆ మెమరీ కార్డ్ అనేది పడేసేగానే ఇంకా సినిమా ఎక్కడికెళ్ళింది, ఏం జరిగింది అనే స్టోరీ అడల కంటెంట్ అయితే ఏమీ లేదు. చాలా కామెడీగా ఉంటది. ఈ హీరో అయితే మనకి చాలామంది తెలుసు 'పలాస' సినిమాలో గట్టా నటించాడు. చాలా బావుంటది గైస్ మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఇలాంటి సినిమా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.